రియల్గా సార్ 11 సంవత్సరాల తర్వాత నా జాబ్ నేను చేసుకుంటా, నా బిజినెస్ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, సమాజం లోపల 10 మందికి పడే పని ఇలాంటి పనులు నేను ఏదైనా ఒకటి చేస్తా సార్ అని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే చేయొద్దండి. సినిమా ఫిలిం డైరెక్టర్ కావాలనుకున్నాను. అంటే సొసైటీకి ఏమైనా చేస్తావా? చేస్తా సార్. వెరీ గుడ్. అంటే 2035 తర్వాత సినిమా ఫిలిం డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీ సార్ ఇలా సార్ వాళ్ళు ఉన్నారా సార్ ఇక్కడ ఎవరైనా? ఇప్పుడు మీ టీచర్స్కి కానీ ఉన్నారా? ఓకే. ఇప్పుడు మీ సార్ వాళ్ళకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ వచ్చి ఈ బాబు ఫ్యూచర్లో ఏమవుతారంటే వాళ్ళు ఇదే చెప్తారా? ఎస్సా సార్? అవునా? వావ్, సూపర్. ఎందుకంటే చాలామంది కొంతమంది పిల్లలు ఫ్యూచర్లో ఏమవుతారు అంటే ఐఏఎస్ అంటారు. ఏమంటారు? ఐఏఎస్. వాళ్ళ ఇంటికి పోయి మీ పిల్లగాడు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాడు అని అడిగినామనుకో, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏం తెలుసా? వాడు ఏమవుతాడేమో మాకేం తెలుసు, వాడు సస్తగిస్తే దయ్యమవుతాడు కానీ వాడు బతుకున్నప్పుడు ఏమవుతాడో మాకు మాత్రం తెలియదు. అవునా కదా? రియల్గా చెప్తున్నా, ఈ బాబు ఏం కావాలనుకుంటున్నాడు అవునా సార్ అంటే వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి ఎస్ వచ్చిందంటే ఇంక 100% కాకపోయినా నాకు తెలిసినంత వరకు ఒక క్లారిటీ ఉంది. రియల్గా చెప్తున్నా బేటా, ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మన చుట్టూ ఉన్న వాళ్ళకు తెలవాలి. నీ గురించి మీ ఊరికి వచ్చి పలానా పిల్లవాడు పలానా వాళ్ళ అబ్బాయి ఏమవుతాడు, వాడు ఫ్యూచర్లో ఫిలిం డైరెక్టర్ అవుతాడు. రియల్ చెప్తున్నా, ఈ అబ్బాయికి గట్టిగా క్లాస్ కొట్టండి బేటా, గట్టిగా క్లాస్ కొట్టండి. సో యూ కెన్ గో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా రియల్గా ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారా? మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలనుకుంటున్నారా? మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటున్నారా? మరి ఇవన్నీ కావాలంటే మీకు ఒక విషయం తెలవాలి. ఇది నాకు తెలిసి మీకు ఎవరైనా చెప్పిరో లేదో కానీ వాంట్కి నీడ్కి డిఫరెన్స్ తెలవాలి. వాట్ ఈస్ ద వాంట్, వాట్ ఈస్ ద నీడ్? నీడ్కి వాంట్కి తేడా తెలిసినోడు రియల్గా చెప్తున్న బాస్ కొద్దిగా లేట్ అయినా సరే జీవితంలో సక్సెస్ అవుతారు. దీని గురించి ఎంతమంది క్లారిటీ ఉంది? అవసరాల గురించి కోరికల గురించి ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాడు కొద్దిగా లేట్ అయినా సరే సక్సెస్ అవుతాడు. లెట్స్ చెక్ యువర్ వాంట్స్ అండ్ నీడ్స్. రియల్గా మీ వాంట్స్ ఏంటివి, నీడ్స్ ఏంటివి? మళ్ళీ చెప్తున్నా, వాంట్స్ అంటే కోరికలు, నీడ్స్ అంటే అవసరాలు. చాలామంది కోరికలని అవసరాలు అనుకొని కోరికల వెంట పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ అవసరాల మీద ఫోకస్ చేసినప్పుడు రియల్గా చెప్తున్నా సక్సెస్ అవుతాము. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర నుంచే క్లారిటీ తీసుకుంటున్నాను. ఓకే, 3 సంవత్సరాల బాబు ఉన్నాడు అనుకోండి. 3 సంవత్సరాల బాబు కానీ పాప కానీ మన ముందర నిలబడ్డారు. వాళ్ళ ముందర ఒక చేతిలో 5 స్టార్ చాక్లెట్లు పట్టుకొని లేదా డైరీ మిల్క్ చాక్లెట్లు పట్టుకొని ఒక చేతిలో 1 కిలో బంగారం పట్టుకున్నాం అనుకోండి. 1 కిలో గోల్డ్, ఒక 3-4 చాక్లెట్స్ పట్టుకుంటే వాళ్ళు ఏం తీసుకుంటారు? రియల్గా చెప్పండి, వాళ్ళు కోరికని సెలెక్ట్ చేసుకున్నారా, అవసరాన్ని సెలెక్ట్ చేసుకున్నారా? ఎందుకంటే వానికి అప్పటి పూర్తికి తింటే నోరు తీయగా అయితే చాలు. కానీ వానికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఆ గోల్డ్ తీసుకుంటే వాడి జీవితాంతం తినొచ్చు ఆ చాక్లెట్లు. 1 కిలో బంగారం అంటే ఎంత బెట, అవునా కదా? 1 కిలో బంగారం అంటే వాడి జీవితాంతం చాక్లెట్స్ తినొచ్చు. కానీ ఇక్కడ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ 3 సంవత్సరాల పిల్లవానికి గోల్డ్ చాక్లెట్ ఇస్తున్నామంటే గోల్డ్ అనేది అవసరం. వాని కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాని చదువుకు ఉపయోగపడుతుంది, అన్నీ ఉపయోగపడుతుంది. కానీ వాడు అవసరాన్ని కాదనకుండా దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు? చాక్లెట్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం దీన్ని మూతంతా రుద్దుకుంటాడు. ఇట్లా మొత్తం తిని ఇంకోటి ఇస్తావే మనం చూస్తాడు ఇట్లా, అవునా కాదు? ఆ గోల్డ్ అని దగ్గర పెట్టుకుంటే జీవితాంతం తినొచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న పిల్లవాడి ఎగ్జాంపుల్ చెప్పిన, కానీ ఈ ఏజ్లో ఉన్న మీ పిల్లలకు కూడా మీ టీచర్లు, మీ లెక్చరర్స్ ఎన్నోసార్లు 2 చేతుల్లో ఫ్యూచర్ చదువు అని చెప్పి అవసరాన్ని చేతిలో పట్టుకొని ఎంజాయ్మెంట్ అని చెప్పి ఇంకో చేతిలో పట్టుకుంటే చాలామంది పిల్లలు ఆ చిన్న పిల్లలను చూసి ఇప్పుడు మీరు నవ్వినరు, వీడేంద్ర గోల్డ్ ఇడ్స్ పెట్టి చాక్లెట్ తీసుకున్నారని. సేమ్ మిమ్మల్ని చూసి మీ టీచర్, మీ లెక్చరర్స్ కూడా అదే బాధపడుతున్నారు. ఈ పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా తాత్కాలిక ఆనందాల కోసం ఎందుకు ఎంటబడుతున్నారు? వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందిరా బాస్? కూర్చోబెడతాం, మేము సైతం యువత కోసంలో కూర్చోబెడితే సేవక్ కుమార్ సార్ కింద మంట పెడతాడు, అప్పుడన్నా చక్కగా అవుతారు పిల్లలు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. బేట టేక్ ఏ నోట్బుక్ అండ్ పెన్ అండ్ రైట్ డౌన్. మీరు ఒక నోట్బుక్, పెన్ తీసుకొని వాంట్స్కి నీడ్స్కి డిఫరెన్సెస్ ఏందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ వాంట్స్ అని రాసుకోండి. చాలామంది నోట్బుక్లు తీసుకురాలేదు, నేను వచ్చేటప్పుడు చూసిన. తీసుకురాకపోయినా అట్లీస్ట్ మనసులోనే రాసుకోండి, లాస్ట్ గుర్తుపెట్టుకోండి. వీడియో మళ్ళీ యాప్లో ఉంటుంది, మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ వాంట్స్, నీడ్స్ అంటే మన కోరికలు, అవసరాలు ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే నేను ఒక్కొక్కటి అక్కడ డిస్ప్లే చేస్తా. దాంట్లో అవసరం ఏందో కోరిక ఏందో మీరు చెప్పాలి. సో ఇప్పుడు చెప్పండి బిడ్డ, డ్రాప్ అవుట్ అంటే స్కూల్ బంద్ చేస్తాం, చదువుద్దిగా చదువు ఆపేతాం అనేది నీడా వాంటా? నీడా?
వాంట్ అది కోరిక అది. ఎందుకంటే ఈ చదువు బంద్ చేసినాం అనుకో బాస్ ఇక ఎంజాయ్ చేయొచ్చు, కోరిక. వానికి చాక్లెట్ తిన్నాం అనుకో బాస్ నోరు తీయగా అవుతుంది. ఈ చదువు బంద్ చేసినాం అనుకో బాస్ ఇక బాగుంటుంది లైఫ్ అని అనుకుంటారు. అది వాంట్ కోరిక, మీకు అర్థమైతలేదు. మరి నీడ్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చదివే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చదువు మీద ఫోకస్ చేస్తే మీ అవసరం ఏందో మీరు గుర్తించినట్లు బెటర్. రియల్ చెప్తున్నా, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మీరు జీవితంలో వీలైనంత వరకు చదువుకోండి బెటర్. మీ అంతకు మీరు చదువు ఆపేయకండి, మీ శక్తుల ప్రయత్నం చేయండి. చాలామంది అంటారు చదువుకోకపోయినా మస్తు సంపాదించవచ్చు బాస్. నేను కూడా చెప్తున్నా, నువ్వు చదువుకోకపోయినా కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, బయట డబ్బులు సంపాదించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ చదువుకుంటే చదువుకోకపోతే దానికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా చూపిస్తా బేట. ఈ వీడియో క్లిప్ ద్వారా మళ్ళీ కంటిన్యూ చేస్తే ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ అనేది వాంట్, చదువు అనేది నీ అవసరం. డ్రాప్ అవుట్ అవ్వడము, చదువు బంద్ చేద్దాం అనుకోవడము, బయట తిరుగుతాం అనడము, ఇది ఆఫ్ చేసి ఇంకేమైనా చేద్దాం అనుకోవడం. మీరు ఇంకొక బ్రదర్ ఏమనుకోకపోతే సాయి బ్రదర్ అన్న ఒక మైక్ అరేంజ్ ఆడ పెట్టండి, ఒక్కరు అక్కడ ఉండండి. ఉంటే ఎవరన్నా వచ్చినప్పుడు నాకు. ఎడ్యుకేషన్ అనేది వాంటా నీడా? నీడ్ బెట. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీ అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి తెలుసుకుంటే రియల్గా చెప్తున్నాం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.